ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. వేగంగా కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ తోలేటి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో తంబూరు దయాకర్ రెడ్డి. భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించిన ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్. ఆహార భద్రత కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు. హాజరైన మనుగూరు ఎంఆర్ఓ రాఘవరెడ్డి. రెడీగా డీటెయిల్స్ చూస్తే హెచ్సియు భూమిలో మైహోమ్ అపార్ట్మెంట్ షాకింగ్ విషయాలు. హైదరాబాద్ మైహోమ్ విహాంగా వద్ద ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ హెచ్సియుపై ఈ రెండు పార్టీలు లేని ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నాయని ఆరోపించారు. కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబరు 25లో 2004లో 534 ఎకరాల ప్రభుత్వానికి ఇస్తున్నట్లు హెచ్సియు రిజిస్టర్ సంతకం చేశారని అన్నారు. ఇందుకు బదులుగా ప్రభుత్వం 397 ఎకరాలకు ఇస్తున్నట్లు సంతకం చేశారని అన్నారు. ఇక 534లో 400 ఐఎంసీ భారత్కు 120 ఎకరాల ఉద్యోగ సంఘాలకు కేటాయించిందని అన్నారు. ఇక ఎంసీ భారత్ ఒప్పందం ప్రకారం వ్యవహరించలేదని అన్నారు. ఇక ఈ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుందని అన్నారు. కొట్లాడి సాధించాం. 400 ఎకరాల ప్రభుత్వ భూమిగా కోర్టులో కొట్లాడి సాధించామని అన్నారు. ఈ భూములు ప్రైవేటు వ్యక్తులకు చెందాలని కొందరు భావించారని అన్నారు. ఇక 25 సర్వే నెంబర్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మైహోమ్ విహాంగాకు 25 ఎకరాలు కట్టబెట్టారని ఆరోపించారు. ఇక్కడ పెద్ద భవనాలు నిర్మించారని అన్నారు. ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నాము యూనివర్సిటీకి అలర్ట్ చేసిన దాంట్లో దానికి ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకున్నట్టు ఈ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వానికి 534 ఎకరాలు ఇస్తున్న డాక్యుమెంట్. దానికి ఇతర ఏదైతే గోపన్పల్లిలో 397 ఎకరాలు తీసుకుంటున్న డాక్యుమెంట్స్ ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు 2004లో అఫీషియల్ గా ఏదైతే మీకు చూపిస్తున్న సంతకాలు పెట్టిన అథెంటిక్ డాక్యుమెంట్స్ దీనికి సంబంధించి ఈ 530 ఎకరాల పైచీలకి ఏదైతుందో దాంట్లో 120 ఎకరాలు టీఎన్జిఓకి, 400 ఎకరాలు ఐఎంజీ భారత్ ఢిల్లీ రావుకి కేటాయించి ఏదైతే దానిపైన న్యాయ పోరాటం చేసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు గాని, రోషయ్య గారు గాని, కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వాలు కూడా ఇది ప్రైవేట్ దానికి పోవద్దు, ప్రభుత్వానికి రావాలని చెప్పి తాపత్రయపడి కోర్టులో న్యాయ పోరాటం. మంగళవారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీసు వద్ద సొరంగం ప్రమాద సమయంలో సహాయక చర్యలు చేపడుతున్న సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివశంకర్ తోలేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక సొరంగంలో లోపల జరుగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాలు చేపడుతున్న పనులపై వివరాలను అడిగి మరీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎల్బీసీ ప్రత్యేక అధికారి శివశంకర్ తోలేటి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న స్టీలు, ఇనుప పదార్థాలను నిర్విరామంగా టన్నెల్ బయట తరలిస్తున్నట్టు తెలిపారు. ఇక టీబీఎం చివరి భాగాలను కత్తిరించి మట్టి తవ్వకాలను చేపట్టినట్టు, సహాయక పనులకు అడ్డంకిగా ఉన్న టీబీఎం భాగాలను బయటకు తరలిస్తున్నట్లు, ఊటనీటిని కూడా బయటకు తరలించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు వివరించారు. కేంద్ర రాష్ట్ర సహాయ బృందాలకు సమన్వయంతో సహాయక చర్యలకు వేగవంతం చేస్తున్నట్లు, కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ పనులు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి తుమ్మూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యం పథకం మంగళవారం నుంచి కూడా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పెద్దతండ, ఖమ్మం రూరల్ మండలం, తీర్థల, నెల్లకొండపల్లి మండలం, మంగాపురం తండా గ్రామాలలో జరిగిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ ఏర్పాట్లను ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ప్రతి పేదవాడు తృప్తిగా భోజనం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. లబ్ధిదారులందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని పేర్కొన్నారు. నాయకులు, స్థానిక శాసనసభ్యులు, రెవెన్యూ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా మహిళలకి ఉచిత బస్సు కల్పించారు. దాని ద్వారా లక్షలాది మంది పేదలు వారి గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. అలాగే ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి భాగంగా 200 యూనిట్లు గృహలక్ష్మి పథకం ద్వారా ఇచ్చారు. దాన్ని కూడా ఆడబిడ్డలు ఈనాడు అనుభవిస్తున్నారు ఆ యొక్క ఫలాల్ని. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకమైన చేపట్టినటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా చాలా మందికి ఈనాడు రాయితీ ద్వారా అందుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది సన్నబియ్యం పంపిణీ. దీన్ని కాపాడాల్సిన బాధ్యత, దీన్ని పక్కదారి పట్టించకుండా చేయాల్సిన బాధ్యత మహిళలు. ఎందుకంటే మహిళల పేరు మీద కార్డులు ఉన్నాయి, వాళ్లే తీసుకోవడానికి రేషన్ బియ్యం వస్తారని మీరు ఎవరికి కూడా పక్క వాళ్ళకి ఇవ్వద్దు, దళాలకి అమ్మొద్దు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి కేజీ మీద 40-50 రూపాయలు వెచ్చించి 50 రూపాయల పైచీలకు, ఎందుకంటే 50 రూపాయలు పెట్టి ధాన్యం సేకరించడం కానీ ట్రాన్స్పోర్ట్, మిల్లింగు, మళ్ళా గోడౌన్లు తెచ్చు, మళ్ళా రేషన్ షాపులు తెచ్చడం, మళ్ళా రేషన్ షాపుల ద్వారా వాళ్ళ కమిషన్ ఇచ్చి మీకు బియ్యం ఇవ్వటం, ఇదంతా వ్యయ ప్రయాసాలతో కూర్చి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి పక్కదారి పట్టకుండా దీన్ని సద్వినియోగం చేసుకుని ఇంటింది పాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించాయి. ఎండోమెంట్ కమిషనర్ ఈ శ్రీధర్ గారు కళ్యాణ మండపం సందర్శించి కళ్యాణ మండపం మ్యాప్లోని గ్యాలరీలను పరిశీలించి తగు ఏర్పాట్లను చేయాలని అధికారులకు తెలిపారు. ఈ విధంగా ఈ కార్యక్రమంలో దేవాదాయ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఇవ్వడానికి అటెండర్స్ ఉంటారు. ఇదంతా సిట్టింగ్ ఉంటుందా? దీని మీద వేస్తారా? సిరాజ్ ఖాద్రీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈద్గా వద్ద ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి చొరవతో ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడానికి టెంట్లు వేయించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఈద్గా వద్ద కుర్చీ దొరకలేదని పచ్చి అబద్ధం. చివరకు ఆధ్యాత్మికత కేంద్రాల వద్ద కూడా రాజకీయాలకు వేదిక చేసుకోవడం సిగ్గుచేటు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఏ విధంగా గౌరవించాలో అందరికీ తెలుసునని మిమ్మల్ని అవమానపరిచినట్లు ముస్లిం సమాజానికి ఆపాదించడం సబబు కాదు. ఇది స్పెషల్ ఆఫీస్ ఆధ్వర్యంలో కార్యక్రమమని మాజీ మంత్రి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఒకటే కాబట్టి ఆయన 10 చెప్తా ఉన్నాడు. మరి ఈ రోజు బీసీల గురించి కనిపించదా పాలమూరులో? ఇప్పుడు నీ ఊరు అనే ఊరు ఒకటే, ನೀವು ఏం చేసుకున్నావో తెలియదా అని తెలుసు. కాబట్టి ఈ డీటెయిల్స్ మళ్ళీ మేము చెప్పకూడదు అనుకుంటే మీరు సైలెంట్ కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎంపీ వెంకటేష్ అని సిరాజ్ ఖాద్రీ మా కాంగ్రెస్ పార్టీ బీసీ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ జైలు పంపలేదా? 2 సార్లు జైలు పంపించావు కదా.
నా మీద కేసులు చేసావు. మేము అసలు కనీసం చిన్న పిల్లలు చనిపోతే కూడా 2 సార్లు ఇసుకలు పోతే 2 కేసులు చేయించావు మా మీద. డబుల్ బెడ్రూమ్ ఎవరు ఇది చేసింది? కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు కదా, సంజీవ్ ముద్రాజ్ బీసీ నాయకుడు కదా, లక్ష్మణ్ యాదవ్ బీసీ నాయకుడు కదా, రామ్ యాదవ్ బీసీ నాయకుడు కదా, ఎంపీ వెంకటేష్ బీసీ నాయకుడు కదా, వీళ్ళందరూ వేరే కులాలకు సంబంధించిన వాళ్ళ కాదు కదా. మరి వీళ్ళ మీద కేసులు చేసినప్పుడు ఈరోజు ఏదో మీకు ఒక నిలబడని చెప్పి ఇంత బాధ అనిపిస్తుంది. అంటే కేసులు చేసిన రోజు మేము కనిపించదా బీసీలకు? కనిపించదా బీసీలప్పుడు? కాబట్టి ఈ శ్రీనివాస్ గౌడ్ ఒకటే, ఎందుకంటే ఇద్దరు ఒకటే ఊరు, వాళ్ళు ఏం చేసుకుంటారు అన్ని చేస్తూ. కాబట్టి దయచేసి ఇవి మళ్ళీ రిపీట్ కావాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అధికారం లేదు 15 నెలలకే మీరు అంత ఫ్రస్ట్రేషన్కి గురైతే ఎలాగా? మరి మీరు 9 ఏళ్ళు మేము అధికారంలో లేకున్నా ఎక్కడ కూడా ఫ్రస్ట్రేషన్కు గురి కాలేదు, మాకు సీట్ ఇవ్వలేదు అని అడగలేదు. మేము ఎక్కడ కూడా మీలాగా గుళ్ళ దగ్గర, మసీదుల దగ్గర, ఈద్గాల దగ్గర రాజకీయం చేయలేదు. మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీడియా మిత్రులు కూడా నిన్న మంచిగా గత 15 నెలల నుంచి ఎక్కడికక్కడ ప్రతిదీ కూడా అధికార పార్టీ ఏదైనా తప్పు చేసి ఉంటే తప్పుగా చూయించుకుంటూ, ఏదైనా మంచి చేసి ఉంటే మంచిగా చూయించుకుంటూ ముందరికి వెళ్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇలాంటి దాని మీద మీరు కూడా ఎక్కడ కూడా రాజకీయంగా అక్కడి వాళ్ళకి కానీ ఇక్కడి వాళ్ళని కానీ ప్రోత్సహించి ఎక్కడ కూడా మీరు కూడా భంగపడొద్దని చెప్పి నేను మిమ్మల్ని కూడా కోరుకుంటా ఉన్నాను. మరి శ్రీనివాస్ గౌడ్ గారిని మళ్ళొకసారి కోరుకుంటా ఉన్నాను, మీరు గతంలో చేసిన తప్పును మేము చెయ్యము. ఎందుకంటే నిన్న జరిగినటువంటి రంజాన్ పండుగ స్పెషల్ ఆఫీసర్ ద్వారా జరిగింది కాబట్టి దానిని మీరు గమనించి మాట్లాడవలసిందిగా కోరుతాం. ఆహార భద్రత కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో మనుకూరి అమ్మరు రాఘవరెడ్డి, సివిల్ సప్లై అధికారి శివకుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు కొడాలి వెంకటేశ్వర్లు మరియు గ్రామ ప్రజలు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. చేపట్టినటువంటి ఈ ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మరి అదేవిధంగా మన శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు మరియు సిఎస్డిటి గారు మహిళలు ఇప్పుడు బియ్యం అందుకోవడానికి తర్వాత మాట్లాడదాం. రెండు అంశాలు తెలియజేస్తారు. తర్వాత నేను గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడతారు. రేషన్ డీలర్స్ ప్రెసిడెంట్ వీళ్ళందరికీ నమస్కారం. ఈ ఉగాది రోజున హుజూరాబాద్లో సీఎం గారు మన అందరి కోసం, పేద ప్రజల కోసం సన్న బియ్యాన్ని ఆవిష్కరించడం జరిగింది. అందులో
భాగంగా మన మనుగూరు మండలం దానికి సంబంధించి మన ఎమ్మెల్యే గారు ఇవాళ ఇక్కడికి వచ్చి మంచి అన్నబియ్యాన్ని ఆవిష్కరణ జరిగింది. కావున ప్రతి ఒక్కరు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రజా వ్యవస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరులో 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్కపై మణుకూరు పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టిన బీఆర్ఎస్ నాయకులు ఇక బీఆర్ఎస్ కార్యాలయం నుండి నాయకులందరూ ర్యాలీగా బయలుదేరి వెళ్లి పోలీస్ స్టేషన్లో పిటిషన్ అందించారు. ఇక కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పెనుపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు కేసు నమోదు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించిన రేగా కాంతారావు. మన లీడర్ వచ్చి కవర్ చేసి ఒకటి ఎందుకంటే దూరంగా ఉండదు సార్. అయితే చెప్పాను ముందే లేని వాళ్ళ విషయం రాత్రి నిలబడండి, అందరూ పడతారు అడ్డంగా నిలబడండి. ఓకేనా? సింగరేణి కాలనీ కంపెనీకి లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ మణుకూరు ఏరియా మార్చి వరకు కూడా 100% ఉత్పత్తి సాధించిన మణుకూరు ఏరియా తేదీ 31/3/2025 సోమవారం నాడు జీఎం కార్యాలయం సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో జరిగిన ప్రెస్ మీట్లో ఏడీఏ జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచంద్ర గారు మాట్లాడుతూ మార్చి నెలలో మణుకూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 11.5 లక్షల టన్నులకు గాను 14.85 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడమైంది. ఇక మార్చి నెలలో సాధించిన ఉత్పత్తి 127%, అలాగే ఏప్రిల్ 2024 నుండి కూడా మార్చి 31/2025 వరకు ఉత్పత్తి 127.60 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 127 లక్షల టన్నులు సాధించడం జరిగింది, అనగా 100% సాధించడం జరిగింది. ఇక మార్చి నెలలో మణుకూరు ఏరియా 14.57 లక్షల టన్నులు రవాణా చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ 2024 నుంచి మార్చి 31 వరకు 2025 వరకు కూడా ఓబులేనుగా 120.78 లక్షల టన్నులుగా రవాణా చేయడం జరిగింది. ధనికుల లాగానే సామాన్యులకు కూడా కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతోనే సన్నబియ్యం అందిస్తున్నట్లు పాలకుర్తి శాసనసభ్యులు మామిడేల యశస్విరెడ్డి తెలిపారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని శాతాపురం గ్రామంలో శాసనసభ సభ్యులు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చౌక దుకాణం ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు యశస్విరెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు కూడా
ఉన్న వారిలాగే సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం చేయాలని గొప్ప ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని నేడు లాంఛనంగా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రారంభించుకుంటున్నామని ప్రభుత్వం పేదోళ్లు ప్రభుత్వమని ఇక నిత్యం వారి గురించి ఆలోచిస్తూ అభివృద్ధి దిశగా కొనసాగుతుందని సన్నబియ్యం పంపిణీ ద్వారా వారి కుటుంబాలకు ఆనందం నింపాలనే గొప్ప ఉద్దేశంతో ప్రారంభించిందని ఈ పథకమని అన్నారు. నారాయణపేట జిల్లా మండలం కోటకొండ గ్రామంలో ముస్లిం సోదరులందరూ కూడా ఒకే రోజు పెద్ద ఎత్తున ఘనంగా రంజాన్ ఈదుల్ ఫితార్ను ఘనంగా జరుపుకున్నారు. కోటకొండ ముస్లిం సోదరులందరూ కూడా ర్యాలీ ఈద్గా దగ్గరకు వెళ్లి నమాజ్ నిర్వహించి ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొని ముబారక్ తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ఈ వేడుకలో ముస్లిం మైనార్టీ పెద్దలు యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక రంజాన్ ముబారక్ తెలిపిన గ్రామ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, కోటకొండ గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర రాజకీయ అఖిలపక్ష నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ ముబారక్ తెలియజేశారు. ఇక సోదరులందరూ కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం సోదరులందరికీ కూడా కోటకొండ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు రంజాన్ ముబారక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే మాసులేని పార్టీ జిల్లా కార్యదర్శి బి రాము, అదేవిధంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పి రాములు, ఇక టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరాములు గౌడ్, అదేవిధంగా మాస్లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బలరాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్ల రాజు, ఇక ప్రపంచం రావు, గ్రామ పంచాయతీ కోఆప్షన్ నెంబర్ యాదగిరి, మాజీ వార్డు మెంబర్ శ్రీ మల్లేష్, కాశెప్ప సుధాకర్, కారుబారు నరసింహ వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తేదీ 29/3/2025 తన కుటుంబ సభ్యులతో ఊరుకొండ మండలంలోని దేవాలయానికి దైవ దర్శనమునకు వచ్చిన వివాహితపై స్థానికంగా ఉండే కొంతమంది అత్యాచారానికి పాల్పడడం చైతన్య మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నారని రాష్ట్ర కో కన్వీనర్ శ్రీదేవి తెలియజేశారు. ఇక అత్యాచారానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని నాగర్ కర్నూలు ఎస్పీ పత్రికా ముఖంగా చెప్పడం జరిగిందని, ఇక ఇందులో మరికొందరు ఉన్నట్లుగా తెలియడమే కాకుండా ఇదివరకు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి ఒంటరి మహిళపై ప్రేమ జంటలో బ్లాక్మెయిల్ చేసి వారిని లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయని, ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడిన అత్యాచారానికి పాల్పడమే కాకుండా వీరికి సహకరించిన మిగిలిన వారిని కూడా అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చైతన్య మహిళా సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. కట్టేసి వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ బాధితురాలు ఎవరైతే ఆమె మీద అత్యాచారం చేశారో వాళ్ళు స్థానికులే ఉండబట్టి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా వాళ్ళు ఫోన్లు చేసుకుని స్నేహితులందరినీ పిలుచుకొని ఈ దాడికి పాల్పడడం జరిగింది. అంటే మహిళలు ఎక్కడికైనా ఒంటరిగా ఉన్న వాళ్ళని వాళ్ళ టార్గెట్ చేయడం, ఒకవేళ ఒంటరి ఎవరైనా ప్రేమికులుగా అక్కడికి గుళ్ళోకి వెళ్తున్నటువంటి మహిళల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయని ఇదివరకే ఒక కంప్లైంట్ అనేది ఉంది. కాబట్టి ఇప్పటికైనా బాధితురాలు ఫిర్యాదు చేసింది కాబట్టి వాళ్ళు ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఇది 10 మంది వరకు ఉన్నారు. హెచ్సిఏ భూముల వ్యవహారంపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ, ఇక అనంతరం మంత్రులతో ముచ్చటిస్తున్న రేవంత్ రెడ్డి.
అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా ఉందని సుదీర్ఘకాలంగా స్పేస్లో గడిపిన ఇటీవలే భూమిపైకి వచ్చిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ తెలిపారు. ఇక తాను విల్మోరు హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడు నుంచి కూడా ఫోటోలు తీసినట్లు చెప్పారు. త్వరలో నాసా చేపట్టబోయే మిషన్లో ఇండియా ఎయిర్ ఫోర్స్ పైలట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్తుండడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఇక అద్భుతమైన ప్రజాస్వామ్యం ఉన్న భారత్ గొప్ప దేశమని ఆమె కొనియాడారు. India is amazing. Every time we went over the Himalayas, and I'll tell you, Butch got some incredible pictures of the Himalayas. Just amazing. And you can see, like I've described it before, just like this ripple that happened, obviously when the plates collided, and then as it flows down into India, it's many, many colors. I think when you come from the east going into like Gujarat and Mumbai, the fishing fleet that's off the coast there gives you a little bit of a beacon that here we come. And then all throughout India, I think the impression I had was it was just like this network of lights from the bigger cities going down through the smaller cities. Just incredible to look at night as well as during the day, highlighted of course by the Himalayas, which was just incredible as a forefront going down into India. I hope, and I think for sure, I'm going to be going back to my father's home country and visiting with people and getting excited about the first, or not the first, but the Indian astronauts who's going up on the Axiom mission coming up. Pretty awesome. They'll have a hometown hero there of their own that will be able to talk about how wonderful the International Space Station is from his perspective. But I hope I can meet up at some point in time and we can share our experiences with as many people in India as possible, because it's a great country, another wonderful democracy that's trying to put its foot in the space countries, and we'd love to be part of that and help them along. నిన్న జేసీబీల దౌర్జన్యానికి హెచ్సీలో నెమలు జింకలు చనిపోయి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ చేత కాదు. రాహుల్ గాంధీకి భూములు అమ్మే కుట్రలో కమిషన్ లేకపోతే వెంటనే రేవంత్ రెడ్డి చేసే పనిలో ఆపేయాలని ఆదేశాలు ఇవ్వాలి. ఇక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, ఈయనకి నాలెడ్జ్ సున్నా, ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు హెచ్సియు స్టూడెంట్స్కి? ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి. తిరుమలలో చెల్లని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సిఫార్సు లేఖ, దర్శనం కోసం ఎమ్మెల్యే లేఖతో వెళ్లి నిరాశతో వెనుదిరిగిన భక్తులు సోమవారం మంగళవారం తెలంగాణ ఎమ్మెల్యేల వీఐపీ లెటర్లు అనుమతిస్తారని టీటీడీ ప్రకటించిందని, ఎమ్మెల్యే లెటర్లు తీసుకొచ్చి వస్తే ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వీఐపీ దర్శనం కోసం వచ్చినాం మనం ఇక్కడ. అసలు ఇద్దరికి కూడా రాణిస్తలేరు, ఓన్లీ ఏపీ వాళ్ళని పెట్టడము. మంగళవారం సోమవారం అని మనకు చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తలేదు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు 2 నిమిషాలు కూడా మాట్లాడతలేరు మనతో. మా అధికారులు సమయానికి వచ్చి మీకు మర్యాద ఇచ్చి పెన్షన్ ఇస్తున్నారా? ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉందో చూడండి. నెలకు 2,722 కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది నెల నెల అన్ని గ్రామాల్లో. కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు, ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్లీ నెలలా పింఛన్ కోసం రావాలి, రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి 1 నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర 2 నెలలు తీసుకున్న వాళ్ళు 93,324 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలని 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ల పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకుని 16,000 ఉన్నారు, వాడుకో 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్లు కాకుండా భార్య భర్త ఉంటారు, భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు. భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్యే పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే
వెంటనే భార్యకు పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్ గా ఇస్తున్నాం. రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. వేగంగా కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ తోలేటి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో తంబూరు దయాకర్ రెడ్డి. భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించిన ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్. ఆహార భద్రత కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు. హాజరైన మనుగూరు ఎంఆర్ఓ రాఘవరెడ్డి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి